కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సంతాన సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ రీత్యా ప్రశాంతతని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా సంతానము, వారి అభివృద్ధి, వారి ఆరోగ్యం మొదలైన విషయాల కొరకు ఆలోచన చేస్తారు. హృదయాందోళన అధిగమించాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన విధంగా వారితో సమన్వయమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. మంచి ఆలోచనలతో సమస్యని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలతలు ఏర్పడతాయి. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఉంది. ఆ రీత్యా నూతన గృహ కొనుగోలు కొరకు కానీ స్థిరాస్తుల కొరకు కానీ చేసే ప్రయత్నాలలో వ్యక్తులతో మీరు ఏదైనా కొనుగోలు కొరకు చేసే వ్యవహారాల్లో నూతన వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారి సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. నూతన స్థిరాస్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో ధనం అధికంగా ఖర్చు అయినప్పటికీ కూడా దాన్ని మీరు ఆలోచనలతో ముందుకు తీసుకెడతారు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది? మీ యొక్క తోబుట్టువులతో మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే విషయంలో కానీ సామర్థ్యంతో పనులు పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కానీ వీలైనంత వరకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. సామర్థ్యంతో పనులను నిర్వర్తించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వీలైనంత వరకు సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మధ్యవర్తిత్వాలు కానీ నూతన వ్యక్తులను కానీ నమ్మి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు ఆత్మీయులైన తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు చక్కగా సమన్వయంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి.